హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో కార్తీక మాసం అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ సోమవారం, కార్తీక సోమవారం కాబట్టి మేమందరం అయితే టెంపుల్కి వచ్చేసాము. ఈ టెంపుల్ అయితే కడప టు తిరుపతి హైవే దగ్గర కనుమల్లో పల్లి దాటిన తర్వాత అయితే ఉంది. బాకరాపేటకి ముందే ఉంటుందండి, రోడ్లోనే ఉంటుంది. టెంపుల్ అయితే అసలుకి చాలా బాగుంది. మేము కడప నుంచి ఇట్లా రాపూర్కి అయితే చాలా ఇయర్స్ అయితే మేము తిరుగుతూనే ఉన్నాము, కానీ ఎప్పుడైతే ఆ టెంపుల్కి వెళ్ళలేదు. సో ఫస్ట్ టైం అనమాట రావడము. ఎప్పుడైతే వెళ్ళడానికి కుదరలేదు, బట్ ఈసారి అయితే ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పి అయితే వచ్చేసామన్నమాట ఇక్కడికి. టెంపుల్ అయితే నిజంగా చాలా బాగుంది అండి. ఇట్లా 108 శివలింగాలు అయితే పెట్టారు. అండ్ ఇంకా మేమైతే కొన్ని వీడియో అయితే తీయలేదు. పెద్ద టెంపుల్ అండి. ఖచ్చితంగా అయితే అందరూ వెళ్ళి చూడవలసిన టెంపుల్ అని అయితే నేను చెప్తాను. ఇంకా కార్తీక సోమవారాలు కదా, ఇంక ఇక్కడ ఇట్లా ప్రసాదాలు కూడా పెడుతున్నారనమాట. ప్రసాదము అండ్ చేతికి ఇట్లా తాడు అంతా వాళ్ళే ఫ్రీగానే సర్వ్ చేస్తున్నారు. దర్శనం అయిపోయాకైతే ఇంకా ఇట్లా వచ్చి ఇంకా ప్రసాదం తీసుకొని అండ్ ఇట్లా తాడైతే చేతికి కట్టించుకున్నాము. పాపకు కూడా కట్టించాము. అలానే పాపకు కట్టించి ఇంకా పక్కన కూడా ఇట్లా బొట్టు కూడా పెడుతున్నారనమాట. పాప అయితే చాలా బుద్ధిగా పెట్టించుకునింది. అసలుకి నార్మల్ బొట్టు పెట్టేటప్పుడే తల ఎట్లా అంటే అట్లా తిప్పుతుంటుంది, కానీ ఇప్పుడైతే కొంచెం నిద్ర మత్తులో ఉండేసరికి బొట్టు అయితే బాగా నీట్గా పెట్టించుకుంది. ఇక బొట్టు పెట్టించేసుకున్న తర్వాత అటు సైడ్ వచ్చేసేసి ఇట్లా దీపాలు కూడా వెలిగిస్తున్నారనమాట. కార్తీక సోమవారం కదా, ఖచ్చితంగా అందరూ దీపాలు అయితే పెడుతుంటారు. మాకైతే ఇక్కడ పెడతారని తెలియదు. మేమైతే మామూలుగా దర్శనం చేసుకొని వద్దాం అనుకున్నాము. ఇంకా అందరు ఇక్కడ పెడుతున్నసరికి ఇంకా మేము కూడా దీపాలు అయితే పెట్టాము కార్తీక సోమవారం అని. ఇక ఇక్కడ దీపం వెలిగించేసి మళ్ళీ దగ్గరలోనే లలిత అమ్మవారి గుడి కూడా ఉంది అండి. ఇక ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఆ టెంపుల్కి కూడా వెళ్ళి ఇంకా దర్శనం చేసుకుని అయితే వెళ్ళాము. ఈ 2 టెంపుల్స్ అయితే ఖచ్చితంగా చూడాల్సినవి అయితే చెప్తాను. కడపలో దగ్గరగా ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా అయితే వెళ్ళి చూడండి ఈ టెంపుల్ని. కనుమలపల్లి దాటిన తర్వాత అండ్ బాకరాపేటకైతే ముందే వచ్చేస్తుంది. అండ్ టెంపుల్ కూడా రోడ్లోనే ఉంటుందండి.